హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మేము జీలుగులు తీసుకొని పొలం రావడం జరిగింది ఫ్యామిలీతో. ఈరోజు ఎండ కూడా బాగా కాస్తుంది. టైం సాయంత్రం 3 గంటలు. ఈ టైంలో మేము అందరం ఎండ అయినా కానీ వచ్చినాం. ఎందుకంటే దాదాపుగా 7 ఎకరాలకు మేము జీలుగులు చల్లాలి కాబట్టి నేను చల్లాలా, మా అబ్బాయి ట్రాక్టర్ తోలాలా. కుటుంబం మొత్తం ఈ జూన్ నెలలో ఈ మొదటి వారంలోనే పని చేయడానికి పొలానికి వచ్చాం. అందరూ కూడా మా ఏరియాలో పనులు స్టార్ట్ చేసుకున్నారు. చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే తోటలు వేసేవాళ్ళు తోటకి రెడీ చేసుకుంటున్నారు పొలాలు. ఎందుకంటే శుభ్రం చేసుకోవాలి కాబట్టి. మొన్నటిదాకా మే నెలలో ఎవరు పొలాలకు రాలేదు. జూన్ నెల స్టార్ట్ కాగానే పొలాల్లో ఎవరి పనులు స్టార్ట్ చేసుకుంటున్నారు. మా పని మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము 7 ఎకరాలకి జీలుగులు చల్లుకోవాలా, తర్వాత విత్తనాలకి ఏర్పాటు చేసుకోవాలా. పొలం మంచిగా శుభ్రం చేసుకొని ఉంచుకుంటే ఈ జీలుగులు ఇప్పుడు ఈ పొన్యాల మీద చల్లుకుంటే ఏమైందంటే వర్షం పడ్డప్పుడు చక్కగా మొలకొస్తాయి. మొలకొచ్చిన తర్వాత జూలై లాస్ట్ కల్లా మనం దున్నేసుకోవాలా, ఆగస్ట్ లాస్ట్ కల్లా తోట వేసుకోవాలన్నమాట. కాబట్టి మనం సరైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సరైన సమయానికి మనం చల్లుకోవాలా, మొలకెత్తించుకోవాలా. చక్కగా అది ఒక వయసు వచ్చిన తర్వాత 40 రోజులు కాగానే 45 రోజులు కాగానే దున్నేసుకోవచ్చు. ఆ జీలుగులు పూతకొచ్చినప్పుడు పీకినప్పుడు కింద మనకి 14-35 మందు ఎట్టయితే ఉంటుందో ఈ జీలుగులు అడుగు వేరు భాగానికి కూడా అట్లనే ఒక గుండ్లుగా తయారై ఉంటుంది. ఆ 14-35 మందు ఎట్టయితే ఉంటుందో ఈ జీలుగులు ఏరు చుట్టూ కూడా మన పొలానికి పోషకాలు అందించేది ఆ చెట్టుకే తయారైద్ది అనమాట. ఆ తయారైనప్పుడు దాన్ని పచ్చిరొట్టుగా మనం దున్నించుకోవాలి. అంతే తప్ప ఏదో వేసినాం కదా అని చెప్పేసి పూత రాకముందే మనం దున్నించుకుంటే మన పొలానికి అది బలం ఉండదు. అదే గనక మంచిగా పెరిగినప్పుడు ఆ ఒక చెట్టు అరచెట్టు ఏడో చాట పూత కనిపించినప్పుడు అది పీకినప్పుడు దాని ఏరు నిండా 14-35 గనక మందు ఎట్లయితే ఉందో అట్లనే మన బొడుపులు ఉంటాయి అన్నమాట. ఆ ఏరు చుట్టూరు బాగుంటాయి. అది నలిపినప్పుడు ఎర్రగా వస్తుంది. అప్పుడు మాత్రం దుక్కేయించుకోవాలి. ఒకవేళ వర్షాలు పడుతున్నట్లయితే వాతావరణానికి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే అది ముదిరిపోయి మనకి దున్నుకోవటానికి కూడా వీలు పడదన్నమాట. దాని సరైన సమయాన్ని దాని టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకునే వాళ్ళు మాత్రం జీలుగులు జోలిపోవాలి. లేదంటే తోట వేయించుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సరైన వయసులో సరైన వాతావరణం చూసి మనం చక్కగా దున్నించుకోవాలన్నమాట. ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మా బాబు ఇప్పుడే లైన్లో పెడుతుండ్రు, నేను చల్లుకుంటూ పోతున్నా. మా బాబు ఇప్పుడే లైన్లో పెట్టిండు. డ్రైవర్ గారు యువకుడు, చాలా ఉత్సాహవంతుడు. ఇప్పుడు హాస్టల్ లేవు కాబట్టి వాడు పొలం పనులు మనతో పాటు పిల్లగాళ్ళకు కూడా అండి పొలం పనులు అంటే ఏంటి వాటి గురించి అవగాహన, ఆ పొలం పనుల విధి విధానాలు నేర్పించుకోవాలి. పిల్లగాళ్ళు వయసు తక్కువైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏంటనేది బాధ్యతగా మనం నేర్పించుకుంటే పిల్లగాళ్ళు రేపు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే రైతు పిల్లగాళ్ళు కాబట్టి వాళ్ళు చదువుకొని అంత పెద్ద ఇదైనా మేము చిన్నప్పుడు మేము వ్యవసాయం చేసాము అనే ఒక ఫీల్ వాళ్ళకి కలగాలన్నమాట. ఆ సంతోషం వాళ్ళకి ఉండాలన్నమాట. పిల్లగాళ్ళ బాధ్యతగా మనం పెంచుకోవడంతో పాటు పనులు కూడా నేర్పించుకోవాలి. పనులు నేర్పించినప్పుడే వాళ్ళు మంచి బాధ్యత కలిగినటువంటి పిల్లగాళ్ళుగా గుర్తించబడతారు అన్నమాట. అట్లనే ఫ్రెండ్స్, మరి ఇంకాను మా చేలో చాలా చల్లుకునేది ఉంది, దున్నుకుంటున్నాం. అలాగే మా ఇంట్లో వాళ్ళు ఈ యొక్క జీలుగులు ఎక్కడికంటే అక్కడికి అందిస్తున్నారు, నేను చల్లుకుంటున్నా. ఈ విధంగా చేసుకుంటూ పోవాలా. దీంతో పాటుగా జూలై ఫస్ట్ వీక్లో నారుమడి రెడీ చేసుకొని నేను నారుమడి కూడా నేనే పోసుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ నేను నెట్లో మొక్కలు ఆర్డర్ ఇవ్వను. ఎందుకంటే 7 ఎకరాల తోట అంటే దాదాపు చాలా ఖర్చు వస్తుంది. కాబట్టి కొనుక్కొని వేసుకునే బదులు నా చేలోనే ఒక 10 సెంట్లు ఖాళీగా పెట్టుకుంటా. ఆ 10 సెంట్లు కూడా ఎట్లా ఉండాలంటే ఈ సంవత్సరం నారు పోస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 10 సెంట్లు ఖాళీగా ఉండాలన్నమాట. లేదా పట్టేసిన ఏగిలి కానీ లేకపోతే ఖాళీగా ఉన్న ఏగిలి కానీ అది అందులో మాత్రమే మనం మిరపనారు పోసుకోవాలి. ఈ సంవత్సరం మిరపనారు పోసి అందులోనే మళ్ళీ వచ్చే సంవత్సరం మిరపనారు పోస్తానంటే మిరపనారు బతకదన్నమాట, చనిపోతుంది, తెగుళ్ళు వస్తాయి.
లేదా మిరప తోట వేసిన పొలంలోనే మళ్ళీ మనం మిరప నారు పోయకూడదు.